వెల్కమ్ టు మిల్లెట్స్ మ్యాజిక్ చిరుధాన్యాలు వంటలు. మోస్ట్ ఆఫ్ ది ఉమెన్స్లో మనం ఎక్కువగా అబ్జర్వ్ చేసేది ఎనీమియా ప్రాబ్లం. అసలు ఈ ఎనీమియా ప్రాబ్లం అనేది ఉమెన్స్లోనే ఎక్కువగా ఎందుకు వస్తుంది? ఈ రక్తహీనతకు రకరకాల టాబ్లెట్స్ కూడా యూస్ చేస్తూ ఉంటాం. టాబ్లెట్స్ ప్లేస్లోనే అసలు ఫుడ్తో ఏ రకంగా మనం దీన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనే విషయాలు తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఫుడ్ ఎక్స్పర్ట్, న్యూట్రిషనిస్ట్ అండ్ సైకాలజిస్ట్ శ్రీదేవి మ్యామ్ని ఇన్వైట్ చేసేద్దాం. ఇవాళ మన మిల్లెట్స్ మ్యాజిక్లోని ఏ రెసిపీ ప్రిపేర్ చేసుకోబోతున్నామో తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ టు హర్. హాయ్ మ్యామ్. హాయ్ సుజిత. సో ఈరోజు మనం ఏ రెసిపీస్ తీసుకోబోతున్నాం, స్పెషలీ ఏ మిల్లెట్ తీసుకోబోతున్నారు, దాని వల్ల యూసెస్ ఏంటి? బిఫోర్ దట్ అసలు లేడీస్లోనే ఎనిమియా రావడానికి రీజన్స్ ఏంటి? లేడీస్లోనే కాదు, ఒకప్పుడు అనుకునే వాళ్ళం కేవలం ఆడవాళ్ళలో మాత్రమే ఎక్కువగా ఉంటుంది అని. అది వాస్తవమే. కానీ ఈరోజు పెద్ద చిన్న ఆడ మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఇనుము లోపం ఉంటుంది. ఇనుము లోపం మూలని ఏమిటవుతుంది, శక్తి తక్కువగా ఉంటుంది, త్వరగా అలసిపోతుంటారు. ఒక గంట పని చేసుకోగానే నీరసం వచ్చేస్తుంది. సాయంత్రం కల్లా చాలా ఎక్కువగా టైర్డ్ అయిపోతారు. మరి ఎక్కువగా పని చేసేటప్పుడు ఆయాసం అనేది కూడా మనకు అప్పుడప్పుడు తెలుస్తూ ఉంటుంది. కాళ్ళలో నీరు దిగి సాయంత్రం కల్లా కూర్చొని చేసే ఉద్యోగాలు ఉన్న వాళ్ళు, నిలబడి చేసే వాళ్ళకి కాళ్ళలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. సో ఇలాగే రక్తహీనత ఉన్న వాళ్ళు బరువు పెరిగేదానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఈ రక్తహీనతన ఆడవాళ్ళలో గురించి అడిగావు కాబట్టి, ఋతుస్రావం మూలాన చాలా రక్తం పోతుంది, డెలివరీస్ అప్పుడు చాలా రక్తం పోతుంది. కాబట్టి మరి ముఖ్యంగా డెలివరీ అయిన వెంటనే బిడ్డని చూసుకోవడము, బిడ్డకి పోషకాహారము, బిడ్డకి ఈ హెల్త్లో ఎంత నిమగ్నం అయిపోతుందంటే తల్లి, షీ విల్ నాట్ థింక్. ఒకసారి బిడ్డ పుట్టాక ఇంకా తల్లి అవసరం అయిపోయింది అనుకుంటారు చాలామంది. తల్లి కూడా అలాగే అనుకుంటుంది. అలా అనుకోకండి. అండ్ ఆకుకూరలు తినడం బాగా తగ్గించేశారు అందరూ. అవి ఆకులు గడ్డి తినడం మరి దాని పేరెత్తితేనే చిరాగ్గా ఫేసులు పెట్టేస్తారు. అది కంపల్సరీ మనం తీసుకోవాలి ఎవ్రీడే. అండ్ కేవలము మనకి ఇనుము టాబ్లెట్లు వేసేసుకుంటే మనకి ఇనుము లోపం తగ్గుతుందని చాలామంది అనుకుంటారు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇనుము శరీరంలోకి అబ్జార్బ్ అవ్వాలి అంటే విటమిన్ సి చాలా ముఖ్యము, అలాగే కాపర్ కూడా చాలా ముఖ్యం. ఇలాంటి మినరల్స్ అండ్ ఇలాంటి విటమిన్స్తో పాటుగా మనము ఇనుము అత్యధికంగా ఇచ్చేటటువంటి ఆహారం తీసుకున్నప్పుడు ఇనుములేమిని చాలా చక్కగా ఎదుర్కోవచ్చు. ప్లస్ మనము ఆహారంలో ఎప్పుడు చూసినా తెల్లన్నం కాకుండా మిల్లెట్స్ని ఉపయోగించడం చాలా ఇంపార్టెంట్. మరి ముఖ్యంగా రాగులు అద్భుతంగా ఇనుములేమిని మనకి లేకుండా చేసే దాంట్లో ఒక బ్రహ్మాండమైన మిల్లెట్ రాగులు. సో రాగులతో కూడా మనం ఫ్రీక్వెంట్గా యూస్ చేయడం మూలాన కూడా ఎనీమియాని ఫైట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇవాళ మనం తీసుకోబోయేది కూడా రాగులేనా? ఈరోజు మన రాగి మిల్క్ వాడుతున్నాం. మిల్క్. ఓకే ఓకే, రాగి మిల్క్ యూస్ చేసి ఏం తయారు చేసుకోబోతున్నాం పేరు? సో ఈరోజు మనం చాలా యూనిక్ సమ్మర్ డ్రింక్, పిల్ల పెద్ద పాపాలు అందరూ ఇంట్లో అందరూ ఎంజాయ్ చేసేస్తారు. అండ్ దేంతో చేశారు కంటే కూడా ఎంత టేస్టీగా ఉంది అన్నది బాగా గుర్తుంచుకుంటారు. సో టుడే వీఆర్ గోయింగ్ టు సీ రాగి కోలా. సో సమ్మర్ వచ్చేసింది కాబట్టి మనం ఏదైనా ఘన పదార్థాలు తినేదానికన్నా ద్రవ పదార్థాలు ఎక్కువ తాగడానికి ఇష్టపడుతుంటాం కాబట్టి, సో సమ్మర్ స్పెషల్గా ఒకటి అలాంటిది తీసుకుంటున్నాం అనమాట ప్రతి ఎపిసోడ్లో. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో అలాంటి రెసిపీస్ని సెలెక్ట్ చేసుకుంటున్నందుకు. సో ఫస్ట్ రెసిపీ మనం తయారు చేసుకోబోతున్నాం రాగి కోలా. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. రాగి కోలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఓట్స్, పెరుగు, మిక్స్డ్ ఫ్రూట్ జామ్, రాగి పాలు, సబ్జా గింజలు, పీనట్ బటర్. ఓకే, సో మరి మేకింగ్ ప్రాసెస్ ఏంటి? చాలా 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 సింపుల్ అండ్ చాలా ఈజీ ప్రాసెస్ సుజిత. ఒక స్పూన్, ఒక ఫోర్క్, రెండు అందుకో. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ విల్ టేక్ కర్డ్. ఈరోజు మనం వాడే అన్నీ కూడా బాడీ టెంపరేచర్ని బాగా తగ్గించడానికి పనికొచ్చేవి, బాడీకి కూల్ చేసేవి. అయినా కూడా వీటిని కూడా ఫ్రిడ్జ్లో కనీసం ఒక 2 నుంచి 3 గంటల పాటు పెట్టి మీరు తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక స్పూన్ ఇది పీనట్ బటర్. గతంలో కూడా నేను చెప్పాను, పీనట్ బటర్ ఈజ్ ఎ గుడ్ ఫార్మ్ ఆఫ్ ఫ్యాట్. మంచి ఫ్యాట్, హెల్దీ ఫ్యాట్స్లో ఒక ఫ్యాట్ ఇది. సో పిల్లలకి ఈ జామ్ కంటే కూడా పీనట్ బటర్ ఈజ్ ఎ మచ్ బెటర్ ఆప్షన్. అలాగే సాసల్స్ కంటే కూడా పీనట్ బటర్ మీరు పెట్టి మన చపాతీల్లో దీంట్లో మీరు వాడుకోవడానికి చాలా మంచి ఫ్యాట్ అన్నమాట. సో అది మనం ఇందులో ఒక ఫోక్ అందుకుందాం సుజిత. ఈ పీనట్ బటర్ వేయడం మూలాన దీనికి మొత్తానికి ఒక క్రీమీ టెక్స్చరే కాకుండా ఒక నట్టి ఫ్లేవర్ వస్తుంది సుజిత. ఆ నట్టి ఫ్లేవర్ వస్తుంది, వాసన వస్తుందా? వచ్చేస్తుంది పీనట్ బటర్ ఎక్కడున్నా. సో అది ఒక మంచి నట్టి ఫ్లేవర్ వస్తుంది అనమాట దీనికి. సో దీన్ని సుజిత ఇప్పుడు ఒక కన్సిస్టెన్సీ వచ్చేసింది కాబట్టి నేను దీన్ని ఒక విస్క్ తోటి స్మూత్గా
ఎక్కడ లంప్స్ లేకుండా బ్లెండ్ చేస్తున్నాను. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇవన్నీ ఫ్రెష్ క్రీమ్లు లేకపోతే లాట్ ఆఫ్ హెవీ ఫ్యాట్ సబ్స్టెన్సెస్ మనం బ్యాడ్ ఫ్యాట్స్ యూస్ చేయక్కర్లేదు. ఇక్కడ నీకు చాలా రిచ్ క్రీమీ టెక్స్చర్ వస్తుంది అండ్ చాలా కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. సో మనం బయట మామూలుగా థిక్ షేక్స్ అని ఈ మధ్యకాలంలోనే ఎక్కువగా తాగుతూ ఉన్నాం కదా, సో అందులోని చాలా హై ఫ్యాట్ కూడా ఉంటుంది. ఐస్ క్రీమ్స్ మిక్స్ చేస్తూ ఉన్నారు, క్రీమ్స్ మిక్స్ చేస్తున్నారు. ఏంటంటే సుజిత దాంట్లో మెయిన్ ఫ్రక్టోస్ సిరప్, గ్లూకోజ్ సిరప్ అని ఇలా గమ్మీగా ఉంటుంది వేస్తారు. అది మన కాలేయం మీద పనిచేస్తుంది. ఇట్ విల్ స్లో డౌన్ ది మెటబాలిజం. నాన్ డయాబెటిక్స్ని డయాబెటిక్స్గా కన్వర్ట్ చేస్తుంది. ప్రీ డయాబెటిక్స్ ఇమీడియట్గా డయాబెటిక్స్ అయిపోతారు. సో మీరు కూల్ డ్రింక్స్లు స్వీట్లు కొనుక్కునేటప్పుడు డబ్బా మీద ఖచ్చితంగా చూడండి, ఇందులో కనుక లిక్విడ్ గ్లూకోజ్ కానీ ఫ్రక్టోస్ కానీ యాడ్ చేశారా అన్నది చూడండి. అవి యాడ్ చేస్తే చాలా మితంగా తీసుకోవాలి, జాగ్రత్తగా తీసుకోవాలి. అమితంగా తీసుకుంటే మాత్రం తీవ్రమైన ఆరోగ్య సమస్యలు మన వైపు దూసుకొచ్చేస్తాయి అన్నమాట. వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. సో దీన్ని మనం చక్కగా బీట్ చేసాము. ఇప్పుడు కొద్దిగా దీంట్లో మనం అంతా వేయను, లిటిల్ ఆఫ్ జామ్ వేస్తాను. మిక్స్డ్ ఫ్రూట్ జామ్ అనమాట. వాట్ ఐ విల్ డూ నవ్ ఈస్ కొద్దిగా మనం దీంట్లోకి మన రాగి పాలు వేసుకుని విస్క్ చేసుకుందాం. అవి ఆల్రెడీ మనం కాసి చల్లార్చిన రాగి పాలు అనమాట. సో ఫ్రెష్గా తయారు చేసి వాటిని కాచి చల్లార్చాము. విస్క్తో కాకుండా మనకి బ్లెండర్స్ ఉంటాయి కదా, అది కూడా చేసుకున్నాం. ఓకే, హ్యాండ్ బ్లెండర్తో కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్ అబౌట్ ఇట్. ఇంకా కొద్దిగా మనం దీన్ని మనం యూనిఫామ్ టెక్స్చర్గా చక్కగా బ్లెండ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని దీంట్లో మనం కూలర్ని లేయర్ చేసుకుందాం సుజిత. బిఫోర్ డూయింగ్ దట్ ఇంజెస్ యాజ్ అ లాస్ట్ ఇంగ్రీడియంట్ దీంట్లో నేను ఒక కంప్లీట్ స్పూన్ అండ్ హాఫ్ ప్రాసెస్డ్ ఓట్స్ వేస్తున్నాను. రోల్డ్ ఓట్స్ కాదు, ఇవి ప్రాసెస్డ్ ఓట్స్. ఇవి త్వరగా పాలు అబ్జార్బ్ చేసుకుని మెత్తగా అయిపోతాయి. హెల్త్ వైజ్గా ఓట్స్లో కూడా రకరకాల ఓట్స్ దొరుకుతాయండి. ఇప్పుడు మనం ఇమీడియట్గా తాగడానికి వాడుకుంటున్నాం కాబట్టి ఈ ప్రాసెస్డ్ ఓట్స్ వాడుతున్నాము. బట్ అదర్వైజ్ మీకు స్టీల్ కట్ ఓట్స్ కానీ లేకపోతే రోల్డ్ ఓట్స్ కానీ దే హ్యావ్ మోర్ ఫైబర్ అనమాట. వాటిలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఎస్పెషలీ కార్డియోవాస్కులర్ డిజీజెస్ ఉన్న వాళ్ళకి, ఈ తర్వాత థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఈ రోల్డ్ ఓట్స్ కానీ లేకపోతే స్టీల్ కట్ ఓట్స్ కానీ మనకి చాలా బాగా పనిచేస్తాయి. ఇన్స్టెడ్ ఆఫ్ వైట్ రైస్ ఆర్ బ్రౌన్ రైస్ అలాంటి ఫుడ్ మీదకి మనం వెళ్ళడం చాలా మంచిది అన్నమాట. రెడీ అయిపోయింది ఇది. ఒక గ్లాస్లో ఇప్పుడు మనం లేయర్ చేసుకుందాం సుజిత. ఎలా అయినా ఇవి పైకి వచ్చేస్తాయి మనకి. సో వి విల్ జస్ట్ టేక్ అని సబ్జా గింజల కింద. తర్వాత మన కూలర్ని a little of or peanut butter and it's as simple as this. మన రాగి కూలర్ రెడీ అయిపోయింది. దీన్ని మనం ఫ్రిడ్జ్లో కనీసం 2 to 3 అవర్స్ పెట్టుకొని చల్లగయ్యాక తీసుకోవచ్చు. లేదా మీరు ఫ్రీజర్లో పెట్టేసి ఐస్ గడ్డలాగా అయిపోయేంత వరకు ఉంచేసి క్యూబ్స్లో పోసారంటే పిల్లల కోసము 2-3 క్యూబ్స్ తీసి ఇస్తూ ఉండొచ్చు. లేదా పాప్సికల్స్లో మీరు సెట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఓకే, ఇట్ ఈస్ రెడీ. సో చల్లగా రాగి కూల రెడీగా ఉంది. మరి టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూద్దాం. రాగి కూలకి కావాల్సిన పదార్థాలు: క్విక్ ఓట్స్, రాగి పాలు, సబ్జా గింజలు, పీనట్ బటర్, ఫ్రూట్ జామ్, పెరుగు. రాగి కూల తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో పెరుగు, పీనట్ బటర్ వేసి బీట్ చేసుకోవాలి. అందులో మిక్స్డ్ ఫ్రూట్ జామ్, రాగి పాలు, ఓట్స్ వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లో సబ్జా గింజలను వేసి ఆ పైన బీట్ చేసుకున్న మిశ్రమాన్ని గ్లాసులోకి తీసుకుని పీనట్ బటర్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే రుచికరమైన రాగి కోలా రెడీ. రాగి కోలాకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసాం కదా. సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను.
థిక్ మిల్క్ షేక్ తాగుతున్నట్టే ఉంది. చాలా థిక్గా ఉంది, మంచి ఫ్లేవర్. పీనట్ బటర్ కదా, సో ఆ ఫ్లేవర్ మీరు జామ్ యాడ్ చేసినా కూడా పీనట్ బటర్ అసలు డామినేట్ కంప్లీట్గా డామినేట్ చేస్తుంది అది. కాకపోతే దాన్ని స్వీట్నెస్ కొంచెం ఇందులో యాడ్ అయింది, జామ్ స్వీట్నెస్ అనేది. స్పెషల్గా మీరు మళ్ళీ ఏమీ ఇందులో షుగర్ లాంటిది ఏమీ యాడ్ చేయలేదు కదా, అయినప్పటికీ కూడా తీగా ఉంది. సో దట్ మనకి జామ్ అనేది కొంచెం ఆ స్వీట్నెస్కి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా చాలా బాగుంది. సో మంచి మంచి సమ్మర్ డ్రింక్స్ అన్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో మరి నెక్స్ట్ రెసిపీ ఏం ప్రిపేర్ చేసుకోబోతున్నాం? నెక్స్ట్ మనం చేసుకోబోయేది ఇట్స్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ సుజిత, ఇన్స్టెంట్ ఓట్స్ జవార్ ఊతప్పం. సో సెకండ్ రెసిపీ ఇన్స్టెంట్ ఓట్స్ జవార్ ఊతప్పం మనం తయారు చేసుకోబోతున్నాం. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇన్స్టెంట్ ఓట్స్ జవార్ ఊతప్పం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నూనె, క్విక్ ఓట్స్, జొన్నపిండి, ఉల్లిపాయలు, జీలకర్ర, నిమ్మరసం, ఉప్పు, శనగపిండి, కొత్తిమీర, టమాటా ముక్కలు, ఫ్రూట్ సాల్ట్, క్యాప్సికమ్, పచ్చిమిరపకాయలు. ఇన్స్టెంట్ ఓట్స్ జవార్ ఊతప్పంకి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసాం కదా. సో త్వరగా మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం. మ్యామ్, ఊతప్పం కావాల్సిన బ్యాటర్. సో ఊతప్పం ఈజ్ బై అండ్ లార్జ్ మోర్ హెల్తీ దాన్ ప్లెయిన్ దోశ. ఎందుకంటే ఏదైనా మనం ప్లెయిన్ దోశలు వేసుకున్నప్పుడు మళ్ళీ దాంట్లో ఒక చట్నీ, మళ్ళీ దాంట్లో ఇంకో కూర, మసాలా అని చెప్పి లోపల ఇంకా అసలు ఈ మధ్యకాలంలో కొన్ని చూస్తున్నాము, ఇంత చీజ్, ఇంత పన్నీర్, దాంట్లో ఏం దొరికితే అది దునియావన్నీ కొట్టేసి మన జోబ్ మీద కొట్టేస్తున్నారు అనమాట. బట్ అది మన ఆరోగ్యాన్ని కొట్టేస్తుంది, అది విషయం గుర్తుంచుకోండి. ఏమన్నా ప్రాసన. ఓకే, సో ఇంట్లో తయారు చేసుకునేది చాలా ఈజీగా. ఎప్పుడైనా అప్పుడప్పుడు వెళ్ళి తినండి, బయట తప్పలేదు, కానీ అది అలవాటు చేసుకోకూడదు. స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టి ఉంచు. ఇప్పుడు దీంట్లో నేను ఒక 2 స్పూన్లు జొన్నపిండి తీసుకుంటున్నాను. దీనికి టేస్ట్కి అనుగుణంగా సాల్ట్ యాడ్ చేశాను. అలాగే 1 స్పూన్, అవి 2 స్పూన్లు తీసుకున్నాను కాబట్టి ఇది 1 స్పూన్ శనగపిండి. శనగపిండి చాలా మేలు చేస్తుంది. గ్యాస్ వస్తుందని, కడుపులో ఉబ్బరంగా ఉంటుందని అనుకుంటున్నారు. అంటే గ్యాస్ వస్తుంది, కడుపులో ఉబ్బరంగా ఉంటుంది అంటే డైజెషన్లో ఇష్యూస్ అనమాట. అది మనం సెట్ చేసుకోవాలి. కాబూలీ శనగలు, నల్ల శనగలు, శనగపిండి ఇవి మనకు చాలా మంచి చేస్తుంది. దీంట్లో కూడా మనకు బాడీకి కావాల్సినటువంటి, ఎస్పెషలీ డయాబెటిక్స్కి కావాల్సిన చాలా గుణాలు ఉంటాయి. మామూలు దోశల కంటే కూడా శనగట్లు తినడం అలవాటు చేసుకోండి, చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. దీంట్లో కొద్దిగా మనం జీలకర్ర వేసుకున్నాము, అలాగే కొద్దిగా పచ్చిమిరపకాయలు, సరిపడా ఉల్లిపాయలు, కొద్దిగా టమాటా ముక్కలు, అలాగే కొద్దిగా క్యాప్సికమ్. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర. సో ఒక ఊతప్పానికి రంగు, రుచి, అన్నీ, టెక్స్చర్, బ్రహ్మాండమైన లుక్ అన్నీ ఇచ్చేటటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం వేసేసుకున్నాం. ఒకసారి దీన్ని బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో ద గుడ్నెస్ ఆఫ్ ఓట్స్, 1 స్పూన్ ఓట్స్ కూడా పెట్టుకున్నాం. అలాగే కొద్దిగా చక్కటి రుచి కోసం 1/2 స్పూన్ నిమ్మరసం కూడా కలిపేసాం. ఓకే, ఉప్పు వేసేసారా? ఉప్పు ఆల్రెడీ స్టార్టింగ్లోనే మనం ఫస్ట్ ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని బ్యాటర్ లాగా కలుపుకోవడానికి సరిపడా వాటర్ కలుపుకుందాం. ఇవన్నీ ఇంట్లో ఉంటాయండి మనకి, జస్ట్ కాంబినేషన్. దీనికోసం స్పెషల్గా మనం షాపింగ్ చేయక్కర్లేదు. ఒక్కసారి కిచెన్లో ఇలా అని ఫుల్ లుక్ ఇచ్చారంటే ఇవన్నీ దొరికిపోతాయి. వాటర్ చూసుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఓట్స్ కూడా బాగా వాటర్ పీల్చుకుంటాయి. ఓకే, అలాగే జొన్నపిండి కూడా కొద్దిగా వాటర్ పీల్చుకుంటుంది. సో కొంతసేపు గ్యాప్ వస్తుందని అంటే థిక్గా అవుతూ ఉంటుంది. సో మనం కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండాలి. ముందే ఎక్కువ వేసుకోకండి. ముందే ఎక్కువ వేసుకుంటే మళ్ళీ అన్ని పిండ్లు, అన్ని కూరగాయలు అన్నీ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది సరైన టెక్స్చర్ రావడం కోసం. ఇప్పుడు జస్ట్ మనం ఇంక వేసుకోబోతున్నాము అన్నప్పుడు 1 చిటికెడు ఫ్రూట్ సాల్ట్, ఏరియేషన్ కోసము జస్ట్ ఎ లిటిల్.
వేసుకోవడానికి జస్ట్ ఒక 2 మినిట్స్ ముందు మాత్రమే మనం దీన్ని కలుపుకోవాలి. ముందుగా కలిపేసి ఉంచొద్దు. ఇది అవాయిడ్ చేయాలి అంటే కొద్దిగా మీరు గడ్డ పెరుగు కలుపుకోవచ్చు. మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి ఫ్రూట్ సాల్ట్ తీసుకున్నాం అన్నమాట. సో ఉత్తప్పం రెడీ ఉంది. ఆఫ్ చేసేస్తున్నామా? సో వేడివేడిగా ఇన్స్టెంట్ ఓట్స్ జవార్ ఊతప్పం రెడీగా ఉంది. మరి టేస్ట్ చేసే ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ మేకింగ్ ప్రాసెస్ ఇంకొకసారి మీకోసం. ఇన్స్టెంట్ ఓట్స్ జవార్ ఊతప్పంకి కావాల్సిన పదార్థాలు: ఓట్స్, జొన్నపిండి, శనగపిండి, నిమ్మరసం, ఉప్పు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర. ఇన్స్టెంట్ ఓట్స్ జవారు ఊతప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లోకి జొన్నపిండి, రుచికి సరిపడా ఉప్పు, శనగపిండి, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, కొత్తిమీర వేసి కలుపుకొని అందులో ఓట్స్, నిమ్మరసం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఫ్రూట్ సాల్ట్ వేసి బ్యాటర్లా తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసి నూనె కాగిన తర్వాత తయారు చేసుకున్న బ్యాటర్తో ఊతప్పం వేసి ఇరువైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రుచికరమైన వేడివేడి ఇన్స్టెంట్ ఓట్స్ జవార్ ఊతప్పం రెడీ. ఇన్స్టెంట్ ఓట్స్ జవార్ ఊతప్పంకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసారు కదా. సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సూపర్ ఉంది. మామూలు ఊతప్పం లాగే ఉంటుంది. అందులో ఇవన్నీ వేసామని ఎవరికైనా చెప్తే అర్థమవుతుంది కానీ బట్ అదర్వైజ్ టేస్ట్ కూడా బాగుంటుంది. చాలా బాగుంది. సో వేరే చట్నీస్ ఏమీ లేకుండా అన్నీ మిక్స్ చేసేసారు కాబట్టి నార్మల్గా తినేసేయచ్చు. చాలా చాలా టేస్టీగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఒక డ్రింక్ అండ్ ఒక బ్రేక్ఫాస్ట్ ఐటమ్ రెండు ప్రిపేర్ చేసి ఇచ్చారు. సో ఒకటి తాగేసాను, తినేసాను. చాలా చాలా వండర్ఫుల్గా వచ్చింది. డెలిషియస్ టేస్ట్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మంచి టేస్టీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అండ్ టిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్.